ప్రార్థన చేసుకుందామండి. దయగలిగిన మా కన్న తండ్రి, మీ పవిత్రమైన నామానికి వందనాలు. ఈ లేఖనాల పరిశోధన సదస్సులో సత్యాన్ని సరైన విభజనతో నేర్చుకోవాలన్న ఆశ కలిగి ఈ ప్రాంగణంలో ఉన్న మీ పిల్లలందరి కొరకు వందనాలు. వాక్యాన్ని విని విడిచిపెట్టేవారుగా, మర్చిపోయేవారుగా ఉండక, వింటున్న వాక్య ప్రకారం సమాజంలో బ్రతుకుతూ అనేక మందిని బ్రతికించేవారుగా మీ చిత్తాన్ని జరిగించి మీరున్న మహాలోకానికి చేరుకునే భాగ్యాన్ని అనుగ్రహించమని క్రీస్తు నామాన్ని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, లేఖనాల పరిశోధన అన్నది ప్రపంచవ్యాప్తంగా కేవలం ఒక బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో మాత్రమే జరుగుతుందని చెప్పటానికి సంతోషపడుతూ, జరుగుతున్న ఈ లేఖనాల పరిశోధనల్లో పాలిభాగస్తులవుతున్న మిమ్మల్ని అందరిని బట్టి ఆనందపడుతూ, లేఖనాల పరిశోధన అనగానే దేవుడు మనకిచ్చిన ఈ మహాజ్ఞాన గ్రంథములో ఉన్న ఆయన మాటలను పాఠాల రూపంలో నేర్పించే ఒక మంచి కార్యక్రమమే ఈ పరిశోధన. ఇప్పటి వరకు యావత్ క్రైస్తవ్యం ప్రసంగాల వరవడిలో ఉన్నదని అన్న సంగతి నేను మీకు చెప్పనవసరం లేదు. ఒక తరగతి గదిలో పిల్లవాడికి అరుపులతో, కేకలతో, వింత శబ్దాలతో పాఠం చెప్పటం వలన పిల్లలకు ఆ పాఠంపై అవగాహన, శ్రద్ధ ఎలా ఉండదో, దేవుని మాటలను కూడా ప్రసంగాల రూపంలో వింత అరుపులు, కేకలు, శబ్దాలతో ప్రజల మధ్య చెప్పటం వలన కూడా దేవుని మాటలపై వింటున్న ప్రజలలో ఒక అవగాహన, ఆసక్తి అన్నది, శ్రద్ధ అన్నది వారి మధ్య ఉండదు అన్నది కూడా అంతే సత్యం. అందుకే ప్రప్రథమంగా అసలు బైబిల్ను సమాజానికి ఎలా పరిచయం చేయాలో అన్నది మరి జయశాల గారి రాకతోనే ప్రస్ఫుటమైందని చెప్పడానికి కూడా గర్వపడుతున్నాం. వారు తీసిన లేదా వారి మనసులో నుంచి పుట్టుకుని వచ్చిన ఎన్నో కొన్ని వందల పాఠాలలో ఈరోజు మీరు వింటున్న ఒక పాఠమే దేవుని లెక్కలతో నీ లెక్క సరిపోతుందా? దేవుని లెక్కలతో నీ లెక్క సరిపోతుందా అని. ప్రేమన దేవుని పిల్లలారా, దేవుడు అనగానే ప్రేమించేవాడుగానే, కరుణించేవాడుగా, దయ చూపించేవాడుగా, ఇవే ఈరోజు క్రైస్తవేతర సమాజానికి తెలిసిందే. అంతకు మించి దేవుని యొక్క పరిపూర్ణమైన దైవత్వం ఏంటో అన్న విషయం ఎవరికి తెలియకపోవటం అన్నది అది నిజంగా విచారకరం అనే చెప్పాలి. భూమి మీద పుట్టిన తర్వాత ప్రప్రథమంగా మనం తెలుసుకోవలసిన విషయం దేవుని గురించే. కానీ అన్నింటి గురించి, అందరి గురించి ఆలోచించిన తర్వాత అవకాశం ఉంటే, సమయం ఉంటే అప్పుడు దేవుని గురించి తెలుసుకునే పరిస్థితి మరి ఈరోజు మనుషుల్లో మనకు కనబడుతుంది. అందుకే దేవుని గురించి ఎవరు సరిగా ఆలోచన చేయలేదని, దేవుని గురించి సమాజానికి ఎవరూ సరిగా చెప్పలేదని ఖచ్చితంగా చెప్పగలం. కారణం ప్రేమన దేవుని వారలరా, దేవుని గురించి మాట్లాడాలి అంటే
దేవుని గురించి సరిగా సమాజానికి తెలియచేయాలి అంటే దేవుడు వ్రాయించిన 26 పుస్తకాలపై పరిపూర్ణమైన అవగాహన ఉన్నవారు మాత్రమే దేవుని గురించి చెప్పగలరు. అలాంటి వారు ప్రపంచంలో మనకెవరూ కనిపించడం లేదు. అందుకే 66 పుస్తకాల ఆద్యంతం 25 సంవత్సరాలు అకుంఠితమైన దీక్షతో దేవుని మనసును అర్థం చేసుకున్న వ్యక్తిగా దేవుని గురించి ఎంత గొప్పగా ఈరోజు సమాజం మధ్య నిలవబడి జయశైల గారు ప్రకటిస్తున్నారో మీ అందరికీ తెలిసిందే. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు, లెక్కలు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనుషులంగా మనకు లెక్కలున్నాయి. ఇక లెక్కల గురించి మనం ఎంతగా మాట్లాడుతామో అన్న విషయాన్ని కూడా ఒకసారి మనం ఆలోచించగలిగితే మన మాటల్లో ఏ విషయంలో అశ్రద్ధగా ఉన్నా పర్వాలేదేమో కానీ లెక్కల దగ్గరికి రాగానే మాత్రం అందరూ చాలా టెన్షన్గా ఉంటారు. అది ఒక ఆస్తికి సంబంధించిందైనా కావచ్చు, అది ఒక ధనానికి సంబంధించిందైనా కావచ్చు. లెక్క అనగానే చాలా జాగ్రత్తగా ఉంటారు. అందుకే లెక్కల గురించి మాట్లాడుతూ కూడా మనిషి ఒక మాట మాట్లాడుతుంటాడు. ఏ విషయంలో తేడా జరిగినా పర్వాలేదు బ్రదర్, కానీ లెక్కల్లో మాత్రం తేడా రాకూడదు అంటారు. లెక్కల్లో తేడా రాకూడదు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనిషి మాట్లాడుతున్న మాటలు, మనిషికున్న లెక్కల్లో తేడా రావద్దు అని అంత ఖచ్చితంగా మనిషి మాట్లాడుతున్నాడు. 60 ఏళ్ల చిన్న ఆయుష్ కలిగి 6 అడుగుల ఎత్తుతో 60 కేజీల మాంసపు ముద్దగా భూమి మీద బ్రతుకుతున్న మనిషి తన లెక్కల్లో తేడా రాకూడదని కోరుకుంటున్నప్పుడు అనంతుడైన దేవుడు, ఆత్మయైన దేవుడు, ఆయన విషయంలో లెక్కల్లో తేడా జరిగితే ఆయన మాత్రం ఎందుకు ఊరుకుంటాడని అనుకుంటున్నారు. అందుకే మీరు లెక్కల్లో ఎంత పర్ఫెక్ట్ అని మీరు అనుకుంటున్నారో దేవుడు అంతకు మించుండాడు లెక్కల విషయంలో. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రపంచంలో లెక్కల్లో ఆయనతో సరిపోయేవారు ఎవరూ లేరండి. మన భారతదేశంలో ఒకప్పుడు లెక్కల మాంత్రికురాలుగా పిలువబడిన శకుంతలాదేవి మీ అందరికీ తెలుసు. మ్యాథమెటిషియన్ అన్నారు ఆమె. లెక్కల మాంత్రికురాలు అన్నారు. అంటే ఎంత పెద్ద లెక్కనైనా కానీ క్షణాల్లో సమాధానం చెప్పగలదట. అందుకే ఆవిడకు మన వాళ్ళు ఇచ్చినటువంటి మరి బిరుదు లెక్కల మాంత్రికురాలండి అన్నారు. అలానే ఒక శ్రీనివాస రామానుజం గురించి కూడా మీకు తెలుసు. గణిత మేధావులని, గణిత పండితులని, లెక్కల్లో వీరికి సాటైన వారు ఎవరూ లేరని ఎన్నో మాటలు వారి గురించి మాట్లాడటం ఇప్పటికే సమాజంలో జరిగింది. నిజంగా ప్రేమ దేవుడు పిల్లలారా, వాళ్ళు లెక్కల మాంత్రికులు అని ఒకవేళ మీరు అనుకుంటే దేవుడు వారిని అడుగుతున్న ప్రశ్న, అంత లెక్కలు బాగా వచ్చని ఒకవేళ అనుకుంటున్న ఒక శకుంతలాదేవి కానివ్వండి, ఒక శ్రీనివాస రామానుజం కానివ్వండి, వాళ్ళకి అన్నీ తెలుసని ఒకవేళ అనుకుంటే వాళ్ళకి తెలియనిది కూడా ఒకటి ఉంది. అదే వారి తలపై ఉన్న వెంట్రుకల సంఖ్య. ఒకసారి శకుంతలాదేవిని ఆపి అడిగితే, అప్పుడు మీరు లెక్కల మాంత్రికురాలుగా పిలువబడుతున్నారు కదా, ఇంతకు మీ తలపై ఉన్న వెంట్రుకల సంఖ్య ఏంటో ఒకసారి మీరు చెప్పగలరా? ఒకళ్ళు ఇదే ప్రశ్న ఒకనాడు శ్రీనివాస రామానుజమును అడుగుంటే చెప్పగలడని మీరు అనుకుంటున్నారా? పోనీ వాళ్ళు లేరు. ఈ రోజు ఉన్నవారినే మీరు అడిగి చూడండి, ఏం చెప్పగలరు? చెప్పలేరండి. అంటే లెక్కల్లో మేధావుని అనుకుంటున్నా మేధావులకు సైతం తెలియని లెక్క దేవుని దగ్గర ఉంది. వీళ్ళు మనుషులకు మేధావులు కావచ్చు, మనుషుల జ్ఞానానికి అతీతులు కావచ్చు వీళ్ళు. అయినా వారికి తెలియని లెక్కలు కూడా ఉన్నాయంటే నిజంగా ఆశ్చర్యం ఏంటంటే, ప్రేమైన దేవుని పిల్లలారా, కానీ నీ తలపై ఉన్న ఈ తల వెంట్రుకల సంఖ్య అది దేవుడికి తెలుసట. అదే మత్తయి సువార్తలో యేసుస్వామి అన్నమాట, మనందరికీ తెలిసిన మాట. మత్తయి సువార్త 10వ అధ్యాయం 30వ వచనాన్ని మీరు చూడగలిగితే, మత్తయి సువార్త
10వ అధ్యాయం 30వ వచనంలో మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి అన్నాడు. మీ తల వెంట్రుకలు అన్నీ లెక్కింపబడి ఉన్నవి అన్నాడంటే, అంటే మీ తలపైన ఉన్న వెంట్రుకలు అవి ఎన్నో ఆ లెక్క నీకు తెలియదు, ప్రపంచంలో ఎవరికీ తెలియదు, కానీ దేవుడికి మాత్రం తెలుసట. నీ తలపై ఉన్న తల వెంట్రుకల సంఖ్య లేదా నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి అన్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, ఈ లెక్క తల వెంట్రుకల లెక్క ప్రపంచంలో ఎవరికి తెలుసని మీరు చెప్పగలరు? చెప్పండి. ఎవ్వరికీ తెలియదండి. ఎవరికి తెలుసు? కేవలం దేవుడికి మాత్రమే తెలుసు. అంటే దీన్ని బట్టి ఆయన లెక్కలేంటో, ఆయన మేధస్సు ఏంటో, ఆయన జ్ఞానం ఏపాటిదో, ఆయన శక్తి ఏపాటిదో మీకు అర్థం అవ్వాలి. నీ తలపై ఉన్న వెంట్రుకల లెక్కంతా ఆయన దగ్గర ఉందంటే, నీ తలపై ఉన్న తల వెంట్రుకల సంఖ్య అంతా కూడా ఆయనకి తెలుసు అని అంటున్నాడంటే, మనం పెద్దగా వెంట్రుకల గురించి మనం పెద్దగా పట్టించుకోమంటే, మన వెంట్రుకల గురించి పెద్దగా పట్టించుకో, వెంట్రుక అంటాం అంతే. నీకు పెద్దగా వెంట్రుకలు అంటే లెక్క లేకపోవచ్చు, కానీ నీ తలపై ఉన్న వెంట్రుకల లెక్క ఎవరి దగ్గర ఉందట? దేవుడు. అంటే నువ్వు పెద్దగా పట్టించుకొని పనికిరాదనుకుంటున్న నీ తల వెంట్రుకల గురించే దేవుడు అంతగా లెక్కలతో ఉంటున్నప్పుడు, ఇక నీ గురించి నా విషయంలో దేవుడు ఇంకెంత పట్టింపుతో ఉంటాడు? నీ చూపు విషయంలో కానీ, నీ ఆలోచన విషయంలో కానీ, నీ మాట విషయంలో కానీ, నీ నడత విషయంలో కానీ. ఎందుకంటే మనం పెద్దగా పట్టించుకోండి. స్నానం చేసేటప్పుడు ఎన్నో వెంట్రుకలు రాలిపోతుంటాయి, తల దువ్వుకునేటప్పుడు ఎన్నో వెంట్రుకలు రాలిపోతుంటాయి. ఎన్ని రాలిపోతున్నాయని ప్రతిసారి కిందికి వంగి అవి రాలిపోయిన వెంట్రుకలన్నీ కూడా ఒక చోట పీల్చి లెక్క పెట్టుకునే పరిస్థితి మనకి ఏమైనా ఉంటుందో? ఏ రోజు లెక్క పెట్టారా చెప్పండి? మనం పెద్దగా పట్టించుకోవండి, కానీ దేవుడు లెక్క పెడుతున్నాడట. నీ తలపై ఉన్న వెంట్రుకలే దేవుడు లెక్కల్లోకి తీసుకుంటున్నాడంటే, ఇక నీ విషయంలో ఆయన ఎంత లెక్కలతో ఉంటాడో అని చెప్పటానికి ఎగ్జాంపుల్గా ఈ మాట చూపించాడు. నీ తల వెంట్రుకల విషయంలోనే ఎంత పట్టింపుతో ఉన్నప్పుడు దేవుడు, ఇక నీ ప్రతి విషయంలో దేవుడు ఇంకెంత పట్టింపుతో ఉంటాడు. ఇక దేవుడు మన కొరకనిచ్చిన ఈ ప్రకృతి విషయంలో కూడా అన్నింటినీ కూడా దేవుడు లెక్క ప్రకారంగానే ఇచ్చాడండి. ఆయన అన్ని లెక్కల్లో ఉన్నాయి. ఆయన లెక్కల్లో ఈ ప్రకృతిలో ఉన్న ఏది కూడానండి మానవ లెక్కలకు, మానవ ఊహలకు అందటం లేదు ఈ విషయంలో. అందుకే ఈ రోజు మానవ శాస్త్రవేత్తలు, ప్రపంచ శాస్త్రవేత్తలకు మనం ఉన్న ఈ విశ్వం గురించి తెలిసింది ఎంతని మనం అడిగినప్పుడు వాళ్ళు చెబుతున్న మాట, మాకు తెలిసింది కేవలం 10 పాళ్ళు మాత్రమే మాకు తెలుసు, కేవలం 10%. ఇది విజిబుల్ మ్యాటర్ అన్నాడు. కనిపించే పదార్థం మాకు ఎంతంటే కేవలం 10%. కనిపించినది ఇంకా 90 పాళ్ళు ఉందన్నాడు. మరి కనిపించే ఈ 10% పైన అయినా ఏమైనా అవగాహన ఉందా అంటే దీనిపైన కూడా శాస్త్రవేత్తలకు పరిపూర్ణమైన అవగాహన లేదండి. దీనిపైన కూడా లేదు. ఎగ్జాంపుల్, గ్రహాలు ఒకప్పుడు 11 అన్నారు, ఆ తర్వాత 9 అన్నారు, ఇప్పుడు 8 అన్నారు, మరొక కొన్ని రోజులు పోతే మళ్ళీ ఏమంటారో తెలియదు. కనబడుతున్నవే అంటే కనిపించే వాటి విషయంలోనే వీళ్ళకి ఇంకా ఒక అవగాహనకు రాలేకపోతున్నారు. ఇక మిగతా కనిపించిన ఆ 90% వీళ్ళు ఛేదించటం అన్నది అది వారి జీవితంలో వారికి సాధ్యం అయ్యేదేనా? కానీ మనం ఉన్న ఈ విషయంలో ప్రతి దానికి సంబంధించిన సమాచారం దేవుడికి తెలుసు. ఎందుకంటే కలిగించిన ఆయన కదా, క్రియేటర్ ఆయన, సృష్టికర్త ఆయన. అందుకే ఒకనాడు ఇప్పటికీ మానవ ప్రపంచానికి అందని ఒక లెక్క ఉంది, అదే నక్షత్రాల లెక్క. తలపై ఉన్న తల వెంట్రుకల లెక్క అందలేదు, ఆకాశంలో నక్షత్రాల సంఖ్య అది కూడా మానవ జ్ఞానానికి ఇంకా అందలేదు, అది ఎప్పటికీ అందదు కూడా. దేవుడిచ్చిన ఈ 2 నేత్రాలు సరిపోవని మనిషి హబుల్ టెలిస్కోప్ను ఏర్పాటు చేసుకున్నాడు. దాన్ని ప్రపంచ జ్ఞాన నేత్రం అన్నాడు. ఆ హబుల్ టెలిస్కోప్ లో నుంచి అంతరిక్షాన్ని చూడటం ప్రారంభించాడు.
అయినా అంతరిక్షములో ఉన్న నక్షత్రాల సంఖ్య ఎప్పటికీ మానవ జ్ఞానానికి అందలేదు, అది ఎప్పటికీ అందలేదంటే. కానీ నక్షత్రాల సంఖ్య కూడా ఏమండి దేవుడి దగ్గర ఉందండి. ఒకనాడు తను ఎంతగానో ప్రేమించిన అబ్రహామును ఒకనాడు బయటికి పిలిచి అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్న మాట ఒకసారి మీరు చూడగలిగితే ఆదికాండం 15వ అధ్యాయంలో, ఆదికాండం 15వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు వెలుపలకు అబ్రహామును తీసుకొని వచ్చి, అబ్రహాము నీవు ఆకాశము వైపు ఒకసారి తేరి చూచి నక్షత్రమును లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించి అబ్రహాము అన్నాడంటే. అబ్రహాము ఒకసారి బయటకు వచ్చేయి, ఆకాశం వైపు చూడు, ఆకాశంలో నక్షత్రాలు, నీకు చేతనైతే వాటిని లెక్క పెట్టి అబ్రహాము అన్నాడు. ఏం లెక్క పెట్టగలండి అబ్రహాము గారు? అబ్రహాం గారు ఏం లెక్క పెట్టగలరు చెప్పండి? అంటే ఆవిడ 1, 2, 3 లెక్క పెట్టడానికి అనంతం కోట్ల నక్షత్రాలు అంటే నీవు లెక్కించగలడండి. అలా అని వాటికి లెక్క లేదు అని మీరు అనుకోకండి. నీ తలపై ఉన్న వెంట్రుకలు వాటిని నువ్వు లెక్కించుకోలేవు, కానీ వాటిని పెట్టిన దేవుడికి లెక్క తెలుసు. అలానే ఆకాశంలో ఉన్న నక్షత్రాలు అవి మనిషిగా నువ్వు లెక్కించలేకపోవచ్చు, కానీ ఆ లెక్క దేవుడి దగ్గర ఉందంటే. అబ్రహాము నీ చేతనైతే నువ్వు లెక్కించు అన్నాడు, కానీ అబ్రహాము మాట్లాడలేదంటే. ఏం లెక్కించగలను ప్రభు? వాటిని నువ్వు లెక్కించలేకపోవచ్చు, కానీ అబ్రహాము ఈ లెక్క నా యొద్ద ఉన్నది అంటే నక్షత్రాలను దేవుడు లెక్క ప్రకారముగా ఆకాశములో పెట్టాడన్న సంగతి మనకు అర్థమవుతుందంటే. ఇప్పుడు ఈ మాట తర్వాత మరో మంచి మాట మీరు చూడగలిగితే కీర్తనల గ్రంథం 147వ అధ్యాయంలో దేవుడే స్వయంగా మాట్లాడుతున్న మాటకి మీరు చూడగలిగితే 147వ కీర్తన 4వ వచనంలో, 147వ కీర్తన 4వ వచనంలో నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు. చూసారా? నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు అంటే నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు అంటే నక్షత్రముల లెక్క ఉందా? లెక్క ఉంది. ఆ లెక్క ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. నీ తలపై ఉన్న వెంట్రుకల సంఖ్య దేవుడికి తెలుసు. నీ కొరకు ఆకాశములో కలిగించిన కోటాను కోట్ల నక్షత్రముల సంఖ్య ఇది ఎవరికి తెలుసు? అది దేవుడికి తెలుసు. కేవలం నక్షత్రాలను లెక్కించటమే కాదట, వాటికి పేర్లు కూడా పెట్టాడట. ఆ మాట తర్వాత మాటలు చూడండి. వాటికన్నింటికి ఆయన పేర్లు పెట్టుచున్నాడు. నక్షత్రాలకు లెక్కించటమే కాక ఆ నక్షత్రాలకు ఆయన పేర్లు కూడా పెట్టుచున్నాడు అన్నాడు. కాబట్టి నిజంగా దేవుడు వెంట్రుకలు లెక్కిస్తున్నాడంటేనే అదోలా ఉంది. ఆకాశంలో నక్షత్రాలను కూడా లెక్కించి లెక్క ప్రకారంగా అంతరిక్షంలో వాటిని పెట్టాడని అంటున్నప్పుడు నిజంగా ఆయన లెక్కలేంటో, ఆయన ఆలోచన ఏంటో, ఆయన మేధస్సు ఏంటో, ఆయన జ్ఞానం ఏంటో, ఆయన సామర్థ్యం ఏంటో మీకు అర్థం అవ్వాలంటే. మనుషులంగా మన తలపై ఉన్న వెంట్రుకల లెక్కే మనకి తెలియదే. అంతరిక్షంలో నక్షత్రాల సంఖ్య అవి మనకేం తెలుసు? నీ తలపై వెంట్రుకల సంఖ్య, ఆకాశంలో నక్షత్రాల సంఖ్య అంతా దేవుడి దగ్గర ఉందంటే వాటిని అన్నింటిని ఆయన లెక్క ప్రకారంగా పెడుతున్నాడు అన్నమాట. దేవుని లెక్కలండి ఇవి, దేవుని లెక్కలు. ఇంక కేవలం నక్షత్రాలు మనం తలపై ఉన్న వెంట్రుకలే కాక అసలు ఈ విషయంలో అన్నింటినీ దేవుడు కొలతల ప్రకారంగా లెక్కల ప్రకారంగానే పెట్టాడు అనటానికి మరో మంచి మాట మీరు బైబిల్లో చూడగలిగితేనండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 12వ వచనాన్ని మీరు చూడగలిగితే, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 12వ వచనంలో తన పుడిసిటిలో జలములను కొలిచిన వాడెవడు? తన పొడిసిటిలో జలములను కొలిచిన వాడెవడు అంటే మనం ఉన్న ఈ భూగ్రహంపై 3 వంతుల నీళ్లు, 1 వంతు మాత్రమే ఆరనేల.
ఈ మూడొంతుల నీటిని కొలిచినవాడు ఎవడు అన్నాడండి. ఎవరు కొలవగలరండి? ఎవరు కొలవగలరు చెప్పండి? మూడొంతుల నీటితో నిండియున్న ఈ భూభాగంపై ఉన్న ఆ నీటిని ఎవరు కొలవగలరు? ఆయనే. అంటే దేవుడు ప్రారంభంలో కలిగించిన నాటి నుండి ఈ విశ్వం వెళ్ళిపోయేంత వరకు ఎంత నీరు ఉండాలో అని, ఎంత నీరు అవసరమో అని దేవుడు ఏమంటే కొలత ప్రకారంగా దేవుడు ఈ విశ్వంలో పెట్టాడట. అంటే అంతా లెక్కల్లో ఉన్నట్టుగా మనకు కనబడుతుందండి. అంతా లెక్కలు. ఇంకా తర్వాత చూడండి, నీళ్లను తన పురుషుటిలో కొలిచిన వాడెవడు? జానతో ఆకాశముల కొల చూచిన వాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? త్రాసుతో పర్వతములను తూచిన వాడెవడు? పునికి చేత కొండలను తూచిన వాడెవడు అని మాట్లాడుతున్నాడంటేనండి. పర్వతములు కానీ, నీ ఉన్న నేల కానీ, నీళ్లు కానీ, ఆకాశము కానీ, సమస్తాన్ని దేవుడు కొలతల ప్రకారంగా పెట్టాడు అన్న విషయం మనకు అర్థమవుతుందండి. అంతా లెక్కలంటే, అంటే దేవుడంటేనే అంతా లెక్కలమయం. దేవుడంటే అంతా లెక్కలమయం. అన్నింటినీ కూడా దేవుడు లెక్కల ప్రకారంగా పెట్టాడు. అన్నింటినీ దేవుడు లెక్క ప్రకారంగా ఉంచాడు ప్రకృతిలో. అదే దేవుడు నీ కొరకు కలిగించిన ఈ ప్రకృతిని దేవుడు లెక్క ప్రకారముగా అన్నింటిని దేవుడు ఈ ప్రకృతిలో సర్దినప్పుడు, ఈ ప్రకృతిలో ఉన్న నీ విషయములో కూడా దేవుడు ఒక లెక్కతో ఉన్నాడన్న విషయం అది మనిషి కానీ నువ్వు అర్థం చేసుకోవాలి. నీ తలపై ఉన్న వెంట్రుకలు లెక్క, ఆకాశంలో నక్షత్రాలు లెక్క, ఆకాశ విశాలము లెక్క, ఈ భూమి లెక్క, భూమిపైన నీళ్లు లెక్క, భూమిపైన పర్వతములు లెక్క. అన్నింటినీ దేవుడు లెక్కల ప్రకారంగా పెట్టాడు. అన్నింటినీ దేవుడు లెక్క ప్రకారంగా ఈ ప్రకృతిలో ఉంచినప్పుడు, ఈ ప్రకృతిలో ఉన్న నీ విషయములో కూడా దేవుడు ఒక లెక్కతో ఉన్నాడన్న విషయాన్ని నువ్వు ఆలోచించాలి. నీ తలపై ఉన్న వెంట్రుకల విషయంలోనే దేవుడు అంత పట్టింపుతో ఉన్నప్పుడు, ఇక నీ విషయంలో దేవుడు ఇంకెంత పట్టింపుతో ఉంటున్నాడు. నిజంగా ప్రేమైన దేవుని పిల్లలారా, నీ గురించి దేవుడు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు, నీ గురించి దేవుడు ఎప్పటి నుండి ఆలోచిస్తున్నాడు అన్న విషయాన్ని నువ్వు ఆలోచించగలిగితే, నీకు ఇంకా ఈ ఆకారం అన్నదే రాకముందు, ఈ అవయవాలన్నవి పరిపక్వం చెందకముందు, ఇంకా ఈ భూమి మీదకి రాకముందు, తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండే దేవుడు నీ కొరకు ఎదురుచూపులు, నీ గురించిన ఆలోచనలు, నీ విషయమైన లెక్కతో దేవుడు ఉంటున్నాడన్నట్టుగా నీకు అర్థం అవ్వాలి. అదే 139వ కీర్తనలో మీరు చూడగలిగితే, 139వ కీర్తన 16వ వచనంలో, 139వ కీర్తన 16లో, నేను పెండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నేను పెండముగా ఉన్నప్పుడు అన్నాడంటే. పెండము అంటే తెలుసు కదంటే, పెండము అంటే మానవ జీవితానికి ప్రారంభ దశ పెండం, ముగింపు ఏంటి? పెండాకుడు అంటారు. అంతటితో అయిపోద్ది అనమాట. కదండి, ప్రారంభము పెండం. పెండంగా తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడు అవండి ఎవ్వరికీ మనం కనపడబడ్డాయి. అసలు పెండం అన్నది ఏ పరిమాణంలో ఉంటుందో అనే విషయాన్ని ఆలోచించగలిగితేనంటే, అవును, గుండు సూది పైన మొన అది ఎంత ఉంటుందంటే చాలా చిన్నగా ఉంటుందంటే. ఒకప్పుడు మన ప్రారంభం పిండం అయితే, ఒకప్పుడు మన ప్రారంభ దశ, ప్రారంభ పరిమాణము కూడా గుండు సూది పైన మొన లాంటిదే. అక్కడి నుంచి ప్రారంభమైంది ఈ మానవ ఆకారం, అక్కడి నుంచి ప్రారంభమైంది ఈ మానవ జీవితం. అక్కడే దేవుడు చూపులు నీ పైన పడటం ప్రారంభమయ్యాయి. నేను పెండముగా ఉన్నప్పుడే నీ కన్నులు నన్ను చూచెను. పెండ మాంసపు ముద్దండది, ఒక రక్తపు గడ్డ. ఇంకా అప్పటికి ఆ పెండానికి ఏ అవయవాలు లేవు, ఆ పెండానికి ఎలాంటి ఆకారము లేదు. ఆ పిండం అసలు తోచటానికి కూడా మరి తూనికల్లోకి రానంత చిన్నదండి అది.
అంటే కొలవడానికి కూడా తూచే అంత పరిమాణము లేని పెండవదండి ఆకారం నీదప్పుడు. అక్కడి నుంచే దేవుడు చూపులు నీ విషయంలో ప్రారంభమైపోయాయి అంటే నువ్వు ఆలోచించాలి. ఆకారం లేనప్పుడు, అవయవాలే లేనప్పుడు, నీకు పరిపూర్ణమైన దేహం శరీరం అన్నది ఇంకా రానప్పుడు, అప్పుడే దేవుడు నిన్ను చూడటం ప్రారంభించాడు అంటే నీ విషయంలో దేవుడు ఏదో ఆలోచనతో ఉంటున్నాడన్న సంగతి నీకు అర్థం అవ్వాలి. ఆయన లెక్కల్లో ఉన్నావన్న సంగతి కూడా నీకు అర్థం అవ్వాలి. ఆయన లెక్కల్లో ఉన్నావు గనుక ఆ రోజు ఆయన చూపులు నీ పైన పడ్డాయి. ఆ రోజు ఆయన చూపులు నీపై పడ్డాయి గనక ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత అందరి చూపులు నీ వైపు రాగలుగుతున్నాయి. అందరూ నిన్ను చూడగలిగారు. ఒకనాడు తల్లి గర్భంలో దేవుడే నిన్ను చూడకపోతే అసలు ఈ భూమి మీద నువ్వు ఎవరికి కనబడవు. ఆనాడు ఆయన నిన్ను చూశాడే గనక ఈ భూమి మీదకు నువ్వు రాగలిగావు. వచ్చావు గనక ఆ తర్వాత నేను అందరూ చూడగలుగుతున్నారు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. పిండముగా తల్లి గర్భములో ఒక రక్తపు గడ్డగా మాంసపు ముద్దగా ఉన్న ఆ క్షణము నుంచే దేవుడు నిన్ను చూడటం ప్రారంభించాడంటే ఆ తర్వాత అవయవాలతో, ఆకారముతో, ఆయుష్ కలిగి ఈ భూమి మీద నువ్వు కదులుతున్నప్పుడు దేవుడు నిన్ను చూడడు, పట్టించుకోవడం నువ్వు అనుకోవటం అన్నది అది నీ అవివేకం. ఎందుకంటే పిండముగా ఉన్నప్పుడు చూశాడు కదా దేవుడు. అలాంటిది ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత దేవుడు నిన్ను చూడటం లేదు, దేవుడు నన్ను పట్టించుకోవటం లేదు. ఆయన ఎక్కడో పరలోకంలో ఉన్నాడు, నేనెక్కడో భూమి మీద ఉన్నాను. ఈ భూమి మీద ఎక్కడో నేను మారుమూలలో ఉన్నాను, ఎక్కడ ఎవరు చూడని ప్రదేశంలో ఉన్నాను అని నువ్వు అనుకోవటం అన్నది అది నీ పిచ్చితనం. అది ఇక దేవుడు ఆయన నీ విషయంలో ఎంత పటిష్టంగా ఉన్నాడో, నీ విషయంలో ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో అన్న విషయాన్ని కూడా అదే కీర్తన 139 మొదటి వచనం నుంచి మీరు చూడగలిగితే, ప్రారంభం నుంచి 139 మొదటి వచనంలో యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు అంటే ప్రతి మనిషిని దేవుడు ఎలా తెలుసుకుంటున్నాడట? పరిశోధన చేసి. అంటే నీ విషయంలో దేవుడు రీసెర్చ్తో ఉన్నాడన్నమాట. నీ విషయంలో దేవుడు పరిశోధన చేస్తున్నాడు. ఎందుకంటే పరిశోధన చేస్తే తప్ప నీ గురించిన ప్రతి విషయం కూడా బయటపడదు. అందుకే యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. ఎంత పరిశోధన అంటేనండి మనిషిపై దేవుడికి ఎంత పరిశోధన చేస్తున్నాడో కింద చెప్తున్నాడండి ఒక్కొక్క మాటలో. తండ్రి దేవా, నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నేను కూర్చోవటం, నేను లేవటం నీకు తెలుసు. అంటే నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావో, ఎక్కడ నిలబడుతున్నావో అన్న ఈ విషయం ఎవరికి తెలుసట? దేవుడికి తెలుసటండి. నువ్వు కూర్చోవటం, కూర్చోవలసిన చోట కూర్చుంటున్నావా, కూర్చోకూడని చోట ఏమైనా కూర్చుంటున్నావా, నిలబడవలసిన చోట నిలబడుతున్నావా, నిలబడకూడని చోట నువ్వేమైనా నిలబడుతున్నావా? ఎవరట? దేవుడు. నీ విషయంలో పరిశోధనతో ఉన్నాడు. నీ విషయంలో ఆయన రీసెర్చ్ చేస్తున్నాడు. ఆయన అంటే నువ్వు కూర్చునే చోటికి వస్తున్నాడు అన్నమాట, నువ్వు నిలబడుతున్న చోటికి వస్తున్నాడు అన్నమాట. అంతేనా? అంతేకాదట. ఇంకా కింద చూడండి, కింది మాటలు చూడండి. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనసును గ్రహించి ఉన్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. చూసారా? నా చర్యలన్నింటినీ బాగుగా తెలుసుకొని ఉన్నావు అన్నాడంటే. అంటే నీ గురించి ఒక మాటలో చెప్పాలంటే నీ గురించి నీకు తెలిసినంత కన్నా ఎవరికి తెలుసు నీ గురించి? దేవుడికి. అప్పుడప్పుడు అంటుంటాం, నా గురించి మీకు ఎవరికి సరిగా తెలియదండి అంటాం. నీ గురించి నాకు తెలియకపోయినా ప్రాబ్లం లేదు, నీ గురించి ఎవరికి తెలుసు? దేవుని తెలుసు. అది మర్చిపోతున్నావు. నేనేంటో మీకు సరిగా అర్థం అవటం లేదండి అని అంటుంటావు. నేను నా సంగతి ఏంటో మీకు సరిగా తెలియదంటావు. నీ సంగతి అంతా తెలుసు ఎవరికి? దేవుడికి. నువ్వు ఇక్కడ ఎలా ఉంటావో తెలుసు, బయట ఎలా ఉంటావో తెలుసు. నువ్వు ఇంట్లో ఎలా ఉంటావో తెలుసు, బయట ఎలా ఉంటావో తెలుసు. ఇక్కడ ఎలా ఉంటావో తెలుసు, క్లాస్ నుంచి బయటికి వెళ్ళిపోతే ఎలా ఉంటావో తెలుసు.
ఇక్కడ ఏం మాట్లాడతావో తెలుసు, బయట ఏం మాట్లాడతావో తెలుసు. ఇక్కడ ఎంత విధేయతగా ఉంటావో తెలుసు, బయటికి వెళ్తే ఎంత రెచ్చిపోతావో కూడా తెలుసు ఆయనకి. అంటే నా మనసు దేవుడికి తెలుసండి అంటారు. ఏం తెలుసు? ఇగో ఇదే తెలుసు మరి నీ గురించి బాగా తెలుసు ఆయనకు. నా చర్యలన్నింటినీ అన్నారు చూసారా, నా చర్యలన్నింటినీ బాగుగా తెలుసుకొని ఉన్నావు. అంటే నీవు కూర్చునే చోటు, నిలబడే చోటు, నడిచే చోటు, పడుకునే చోటు అంతా తెలుసట ఆయనకు. ఒక్క మాటలో చెప్పాలంటేనంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఏమంటే మనం తల్లి గర్భంలో పడి భూమి మీదకి వచ్చినప్పటి నుంచి అంటే మనం మరలా భూమికి చేరేంత వరకు, అనగా మళ్ళా మట్టికి చేరేంత వరకు నీ గురించిన పూర్తి డేటా, పూర్తి సమాచారం అంతా దేవుడి దగ్గర ఏమంటే వీడియో రూపంలో ఉందంటే ఆశ్చర్యపోనవసరం లేదండి. మనం తీయించుకుంటాం వీడియో. ఎప్పుడెప్పుడు? పుట్టినరోజు కార్యక్రమాన్ని తీయించుకుంటాం 1 గంట, పెళ్లి రోజు కార్యక్రమానికి మహా అయితే 2 గంటలు 3 గంటలు తీయించుకుంటాం. అంటే నీ దగ్గర ఉన్నటువంటి వీడియో గురు సమాచారం కేవలం పెళ్ళప్పుడో లేదా ఇంకేదైనా ఫంక్షన్ అప్పుడో, నీ పెళ్ళప్పుడో. ఒకవేళ చావులో తీసినా చూసుకోవడానికి నువ్వు ఉండవు కదా, నువ్వు ఉండవు కదా. అంటే నీ గురించి నువ్వు తీయించుకునేది కేవలం 2-3 గంటలు. కానీ దేవుడు నువ్వు భూమి మీద పడినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు నీ గురించిన ప్రతి ఎవిడెన్స్ దేవుడి దగ్గర ఉందంటే. ఏ ఎవిడెన్స్? కేవలం ఆడియో కాదు, ఆడియో వీడియో టోటల్ గా అంతా దేవుడి దగ్గర ఉందంటే. అంటే నువ్వు కదలగానే దేవుడు వెనకాల కెమెరా పట్టుకుని బయలుదేరతాడనమాట షూటింగ్కి. అంటే నీ వెనకాల షూటింగ్ ప్రారంభం అవుతుందన్న సంగతి నీకు తెలియటం లేదు. నా మధ్యకాలంలో ఈటీవీ 2 వాడు, టీవీ నైన్ వాడు నెగ అని ఎక్కడ ఎవడు 1000 రూపాయల లంచం తీసుకుంటే ఎక్కడో కిటికీలోకి వెళ్ళిపోయి స్పై కెమెరాలతో తీయటం, నెక్స్ట్ అంటే నిఘా అని చెప్పేసి అందులో వేయటం. వీడేమో వాడి మీద లంచం తీసుకునే వాడి మీద నిఘా, దేవుడేమో లంచం తీసుకునేవాడి మీద, ఆ తర్వాత ఇచ్చేవాడి మీద, వీళ్ళిద్దరిని షూట్ చేసి ఈ టీవీ నైన్ వీడి మీద కూడా దేవుడు నిఘా పెట్టాడన్న సంగతి వీడికి అర్థం అవ్వట్లేదు. అంటే టోటల్ గా దేవుడు అందరిపై నిఘా పెట్టాడన్నమాట. అందరి గురించి ఏమన్నా అవసరమా అండి? ఇంత ఎవిడెన్సెస్ అవసరమా దేవుడి కంటే? అవసరం అండి. ఎందుకంటే ప్రారంభంలో మన ఆది తల్లిదండ్రి అవ్వ ఆదాములు ఏమంటే దేవుణ్ణే నిలబెట్టారండి దోషిగా. అవునంటే ఆదాము నువ్వు చేసినదేంటి అన్నప్పుడు, తప్పు చేసిన పొరపాటు తప్పు పోయింది, ఇంకోసారి చేయనా పొరపాటు అని కాళ్ళ మీద పడిపోయాడా? ఆ రోజు ఆయన కాళ్ళ మీద పడిపోతే మనకి ఈ పరిస్థితి ఉండకపోయేదండి. పరిస్థితులు ఎలా ఉండేటివో. పోనీ ఆదాము అలా తప్పించేసుకున్నాడు. ఏమన్నాడు ఆదాము ఆ మాటలో? నీవు నాకిచ్చిన స్త్రీ ఇస్తే నేను తిన్నాను తప్ప ఇందులో నా తప్పేమీ లేదు. స్త్రీ కావాలని అనుకున్నది ఎవరు? నువ్వే. చేయాలనుకున్నది ఎవరు? నువ్వే. ఇచ్చింది ఎవరు? నువ్వే. కనుక నా తప్పేమీ లేదు. స్త్రీని నిర్మించి నా యొద్దకు తీసుకొని వచ్చి నాతో ఉండమని చెప్పిన తప్పు నీదే తప్ప నా తప్పేమీ లేదు తప్పుకున్నాడు. ఇంకా దేవుడని ఆదాంతో ఇంకా మరో మాట మాట్లాడకుండా అవ్వ దగ్గరికి వెళ్ళిపోయాడండి. పోనీ ఈవిడేం చెప్తుందేమోనని. ఆవిడ కూడా అంతేనండి. ఇందులో నా తప్పు గాని మా ఆయన తప్పు గాని మా ఇద్దరు తప్పేమీ లేదయ్యా. తప్పంతా ఎవరో చెప్పమంటావా? తప్పంతా నీదే, తప్పంతా నీదే. అంటే ఆదాము తప్పు దేవుడి మీదకే నెట్టాడు, అవ్వ కూడా దేవుడి మీదకే నెట్టేసిందటే. ఇంకా దేవుడు అంటే సైలెన్స్ అయిపోయాడండి. ఇంకా ఇప్పుడు అలా జరగదు. ఇక ఎందుకు? నువ్వు ఎలాంటి వాడు అంటే వాళ్ళ గర్భం నుంచి వచ్చిన మనం ఎలాంటి వాళ్ళు, వాళ్ళకన్నా మహా తెలివితేటలు మనకి ఇప్పుడు. ఒకవేళ దేవుడు పొరపాటున నువ్వు పలానా రోజు పలానా సమయానికి నువ్వు అక్కడ ఉన్నావు కదా అన్నారు, నేనెప్పుడు వెళ్ళాను నువ్వెప్పుడు చూసా పొరపాటు? ఏది నీ దగ్గర సాక్ష్యం ఏది? ఎందుకంటే నీకు తెలివితేటలు ఎక్కువ కదా, మరి తెలివితేటలు ఎక్కువ కదా. అందుకే అప్పుడు ఏమంటాడు? ఆహా అలానా, నువ్వు పలానా రోజు పలానా చోట నువ్వు పడుకున్నావు కదా, నేను పడుకున్నానా? అబ్బే లేదే. ఎవరు చూశారు ప్రభా? ఏది ఎవరన్నా సాక్షులు ప్రవేశపెట్టు. ఎందుకంటే ఆ రోజు మనం చాలా జాగ్రత్తగా ఉన్నాం, ఎవరు లేకుండా చూసి వెళ్ళి పడుకుంటాం. ఎవరు లేరు కదా అన్నావు అనుకుంటావు. దేవుడు అంటాడు అలానా నాయన, ఓకే. అలాగే వీడికి సంబంధించినటువంటి వీడియో సీడీ ప్రవేశపెట్టండి అనగానే అప్పుడు నీ గురించిన టోటల్ వీడియో సీడీ అంతా కూడా సిద్ధమైపోద్ది. వేయండి 70mm స్క్రీన్ మీద. ఆహా, మనం వెళ్ళటము, అక్కడ కూర్చోవటము, మనం మాట్లాడటము, మనం చెయ్యటం అంతా ఆ స్క్రీన్ మీద కనబడుతుంటేనండి మనకి ఎలా ఉంటుందో తెలిసి నా సమయంలో. నేనేనా ఆ రోజు వెళ్ళింది?
నేనేనా ఆ రోజు అలా మాట్లాడింది, నేనేనా ఆ పని చేసింది అని తల ఎత్తుకునే అవకాశం కూడా ఉండదండి. కోటాను కోట్ల దేవదూతల సమక్ష దేవత మన పని వాళ్ళండి. మన పని వాళ్ళ ముందు మన పరువు అండి. అలా ఎంత భయంకరంగా ఉంటుంది మీరు ఆలోచించండి. దేవదూతలు అంటే మన పని వాళ్ళండి. మన పని వాళ్ళ సమక్షంలో పరలోకంలో 70mm స్క్రీన్ మీద మనం చేసిన పాడు పనులన్నీ ఒకదాని వెంట అక్కడ ప్రత్యక్షం అవుతుంటే ఎక్కడ పెట్టుకోవాలి చెప్పండి? తల ట్రైన్ కిందన అవకాశం లేదు, బస్ కిందన అవకాశం లేదు, నూతులు పట్టడం అసలు అవకాశమే లేదు. మరి అక్కడిగా పాతాళంలో పడిపోవటమే. ఇంకా ఏంటి పరిస్థితి? అందుకే నువ్వు ఇలా చెబుతావని తెలిసే, ఆయన మీదకు నువ్వు ఎదురు తిరుగుతావని తెలిసే ప్రవేశపెట్టిన అంతా కూడా వీడియో ఎవిడెన్సెస్ తో దేవుడు సిద్ధమైపోతున్నాడంటే. అందుకే అంటున్నాడండి ఆయన, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చోవటం, నేను నిలబడటం, నేను పడుకోవటం, నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. అంటే నీ విషయంలో దేవుడు ఎంత లెక్కలతో ఉంటున్నాడో నీకు అర్థం అవ్వాలి. అన్నిటినీ లెక్క పెట్టాడు. అందులో నిన్ను కూడా దేవుడు లెక్కిస్తున్నాడు. ఏ లెక్క పెడుతున్నాడు అనుకుంటున్నారా? ఆయన నీ నోట నుంచి వచ్చే ప్రతి మాట లెక్క, నువ్వు చూసే ప్రతి చూపు, నువ్వు చేసే ప్రతి తలంపు, నీ నడిచే ప్రతి నడక, ఇవన్నీ కూడా ఆయన దగ్గర లెక్కల రూపంలో ఉంటున్నాయండి. ఒక మంచి మాట మీరు చూడండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనంలో, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనంలో, ప్రియులారా, కన్యక తన ఆభరణములను మరచునా, కన్యక తన ఆభరణములను మరచున. ఒకనాడు తనను మరిచిపోయిన ఇశ్రాయేలుల విషయంలో దేవుడు మాట్లాడుతున్న మాట అండి. కన్యక తన ఆభరణములను మరచునా అన్నాడు. మర్చిపోతారండి? అసలు మర్చిపోరండి. కన్యక తన ఆభరణములను మర్చిపోతుందా? లేదు. ప్రయాణానికి ముందో, సెమినారికి ముందో, క్లాసుకు ముందో, చర్చికి ముందో, ఏమంటే అద్దం ముందు నిలబడినప్పుడు, అవయవాలను అద్దంలో చూసుకుంటున్నప్పుడు, చెవికి ఏమీ లేదు అని జ్ఞాపకం తెచ్చుకొని వెంటనే చెవికి పెట్టేయాలి. ముక్కుకి ఏమీ లేదు పెట్టేయాలి. చేతులకు ఏమీ లేదు పెట్టేయాలి. కాళ్ళకి ఏమీ లేదు పెట్టేయాలి. అంటే ఆభరణములను అస్సలు మర్చిపోవటం లేదు. బైబిల్ అయినా మర్చిపోతుంది, కానీ ఆభరణములు మాత్రం మర్చిపోతుంది. అందుకే శరీరానికి అవయవాలకు తొలగించుకునే ఆభరణాలు ఎక్కడున్నాయో బాగా జ్ఞాపకం ఉంటుంది, కానీ బైబిల్ ఎక్కడుందో మాత్రం ఎవరికి పెద్ద జ్ఞాపకం ఉండదండి. అందుకే బైబిల్ ఏమో వెతుకుతారు, కానీ ఆభరణములు మాత్రం వెతకరండి. వెంటనే తెచ్చేసి కూడా వేసేసుకుంటారు. అంటే ఆభరణములు ఎక్కడ పెడుతున్నారు బాగా శ్రద్ధ ఉంటుంది. ఆభరణములు ఎక్కడ పెడుతున్నారు బాగా జ్ఞాపకం ఉంటాయి, కానీ బైబిల్ ఎక్కడ పెడతారో జ్ఞాపకం ఉండదు. అందుకే దీన్నే వెతకాలి, అదేమో తెచ్చుకోవాలంతే. కన్యక తన ఆభరణములను మర్చిపోదే, అలానే పెండ్లి కుమారి తన వడ్డానమును మరచునా అస్సలు. కాబట్టి చేయించుకుంటే పెళ్ళిలో అందరికీ చూపించడానికి, అలాంటిది అది వేసుకోకుండా, దాన్ని ధరించుకోకుండా వెళ్ళి పెళ్లి పిట్టల మీద ఏం కూర్చుంటుందని కుమార్తె లేదు. ఒకవేళ అలా పొరపాటు జరిగిపోయినా ఆపండి, ముందు తెండి, ముందు తొడగండి, ఆ తర్వాత పెళ్లి. ఎందుకు మరి ఆ రోజే కదా వేల మందిలో మనకు ఉన్నదన్న సంగతి ఎలా తెలియాలి? ఈ అవకాశం పోతే మళ్ళా రాదు. అవసరమైతే కాస్త ఆలస్యమైనా పర్వాలేదండి, పంతులు గారు మీరు ఆగండి, ముందు వడ్డనం తింటే లేదండి. అంటే కన్యక తన ఆభరణములను మర్చిపోవటం లేదు, పెళ్లి కుమార్తె తన వడ్డానమును మర్చిపోవటం లేదు. కానీ నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచిపోయి ఉన్నారు అన్నాడంటే. చూసారండి? కానీ నా ప్రజలు నన్ను లెక్కలేనన్ని దినాలు, లెక్కలేనన్ని అన్నాడండి. అంటే నీ తల వెంట్రుకలు లెక్కలేనన్ని అన్నాడా, లెక్కించబడి ఉన్నవి అన్నాడు దేవుడు. నీ తల వెంట్రుకలు లెక్క ఉంది దేవుడికి. అదేవిధంగా ఆకాశములో ఉన్న కోటాను కోట్ల నక్షత్రాలు అనుకుంటున్నాం, వాటి లెక్క ఉంది దేవుడికి. కానీ నా ప్రజలు నన్ను లెక్కలేనన్ని దినములు మరచిపోయిరి. అంటే నువ్వు దేవుణ్ణి మరచిన దినాల సంఖ్య ఎంత? కోటాను కోట్ల నక్షత్రాల కన్నా ఎక్కువ.
నీ తలపై ఉన్న తల వెంట్రుకల కన్నా ఎక్కువ. ఏమంటే నక్షత్రాలు లెక్కించిన దేవుడు, తల వెంట్రుకలు లెక్కించిన దేవుడు, నీవు ఆయన మరచిన దినాలను లెక్కించలేకపోతున్నాడంటే నువ్వు ఎంతగా దేవుణ్ణి మర్చిపోయావో ఒక్కసారి నువ్వు ఆలోచించాలి. దినాలనగానే ఏమంటే గంటలు, నిమిషాలు, క్షణాలు, గడియలు. నువ్వు మరిచిన ప్రతి గడియ దేవుడు జ్ఞాపకం రాసుకుంటున్నాడంటే, నువ్వు మరిచిపోయిన ప్రతి క్షణం దేవుడు రాసుకుంటున్నాడు. అలా రాసుకొని ఇక దేవుడికి విసుగొచ్చేసిందటండి. ఏమి లెక్కించాలి వీళ్ళను అనుకున్నాడు. అందుకే నా ప్రజలు నన్ను లెక్కలేనన్ని దినములు మరిచిపోయిరి అన్నాడు. అంటే నువ్వు దేవుణ్ణి మరిచిపోయిన దినాల లెక్క కూడా ఆయన వ్రాసుకుంటున్నాడు. ఆయనకు అందలేకపోతుంది అంటున్నాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం దేవుణ్ణి మర్చిపోతున్న ఆ గడియలు, ఆ క్షణాల లెక్క కూడా దేవుడు రాసుకుంటున్నాడట. ఏది కాదు, నీ తల వెంట్రుకలు రాసుకుంటున్నాడు. నీవు ఆయన మర్చిపోయినటువంటి క్షణాల సంఖ్యను కూడా ఆయన రాసుకుంటున్నాడు. అంతేనా? అంతేకాదట, నీ గురించినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ ను ఆయన తన దగ్గర రాసుకుంటున్నట్టుగా మనం చదువుకున్న 139 మొదటి 2, 3, 4 వచనాలలో నీవు కూర్చోవడం రాసుకుంటున్నాడు, నీవు పడుకోవటం, నువ్వు లేవటం, ఇలా నీ గురించిన ప్రతిదీ ఆయన రాసుకుంటున్నాడు. అంతేకాదు, నీ నోట నుంచి వచ్చే ప్రతి మాట, వ్యర్థమైన ప్రతి మాట ఏదైతే ఉందో, ఈ వ్యర్థమైన ప్రతి మాటను కూడా దేవుడు రాసుకుంటున్నట్టుగా ఆ మాట మీరు చూడగలిగితే మత్తయి సువార్త 12వ అధ్యాయంలో, మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనంలో, మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనంలో, నేను మీతో చెప్పున్నదేమనగా మనుష్యులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకు విమర్శ దినమున లెక్క చెప్పవలెను అన్నాడండి. మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకు లెక్క. నీకు నోరిచ్చింది ఎందుకోసం అనుకుంటున్నావు? వ్యర్థమైన మాటలు మాట్లాడాలని కాదమ్మా, అర్థంతో కూడుకున్న మాటలు మాట్లాడాలి. నువ్వు అనుకూల వచనములని నోట రావాలి. నీ నోట నుంచి వచ్చే ప్రతి మాట ఎదుటి వ్యక్తి జీవితంలో మార్పును తీసుకుని వచ్చేదై ఉండాలి తప్ప ఒక వ్యక్తిని దేవునికి దూరం చేసేది కానీ, ఇద్దరు వ్యక్తుల మధ్య మనస్పర్ధలు కలిగించేటట్టు కానీ, ఇద్దరు వ్యక్తుల్ని విడదీసేటట్టుగా కానీ ఒక వ్యక్తిని దేవునికి దూరం చేసేదై ఉంటుందంటే అదే వ్యర్థమైన మాట. దీనికట విమర్శ దినమున నువ్వేం చేయాలట? లెక్క. అంటే నీవు మాట్లాడటం ప్రారంభించినప్పటి నుంచి నీ నోరు మోగబోయేంత, మరి జ్యోతిష్కులను కానివ్వండి, ఆ తర్వాత బహుగారడి విద్య, జ్యోతిష్కులు, పండితులు అనుకున్న వారు అందరినీ, తన దేశంలో ఉన్న వారందరినీ కూడా రమ్మని కబురు పెట్టాడు. అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత రాజు అడుగుతున్నాడు, ఇదిగో నేను ద్రాక్షారసం త్రాగి విందులో ఉన్న సమయంలో మానవ హస్తపు వ్రేళ్ళు వచ్చాయి, గోడ మీద మాట రాశాయి, అది ఏంటో చదవాలి, దాని భావం చెప్పాలి అని తన రాజ్యంలో ఉన్న వారందరికీ ఆజ్ఞాపించినప్పుడు ఎవరు మా వలన కాదంటే మా వలన కాదని అందరూ వెళ్ళిపోయారండి. దాని మాట చదవటం కానీ ఆ మాటలో ఉన్న అర్థం చెప్పటం రాజ్యములో ఉన్న ఎవరి వలన కనప్పుడు రాణి బయలుదేరింది, రాజు దగ్గరికి వచ్చింది. అయ్యా, ఈ యొక్క మాటను చదివి దానిలో ఉన్న భావం చెప్పగలవాడు ఒకే ఒక్కడున్నాడు నీ దేశంలో, అతనే దానియేలు. నీవు అతన్ని పిలిపించితివా? అతడు దాన్ని చదవగలడు, దానిలో ఉన్న భావాన్ని చెప్పగలడని చెప్పినప్పుడు అయితే కబురు పెట్టండి అన్నాడు. దానియేలు వచ్చాడు, బెల్షస్సరు ముందు నిలవబడ్డాడు. నిలవబడినటువంటి ఆ దానియేలు బెల్షస్సరుతో మాట్లాడుతున్నాడు. అదే 5వ అధ్యాయం 24లో మనం చూస్తుంటామండి. 24లో, కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి వ్రాతను వ్రాసెను. వ్రాసిన శాసనమేమనగా మెనే మెనే టేకెల్ ఉఫార్సిన్. వ్రాయబడిన మాట మెనే మెనే టేకెల్ ఉఫార్సిన్. మరి ఇంతకీ ఈ మాట ఓకే, శాసనం ఓకే, దీనిలో ఉన్న భావం ఏంటి? ఇప్పుడు దీనిలో ఉన్న అర్థం ఏంటి అని అడిగినప్పుడు అప్పుడు దానియేలు గారు ఆ మాటలో ఉన్న ఒక్కొక్క పదానికి అర్థాన్ని చెప్పడం ప్రారంభించాడండి. అందులో ముందుగా మినే అనగా, ఈ వాక్య భావం ఏమనగా, మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్క చూసి దాన్ని ముగించెను. నీ ప్రభుత్వ విషయంలో దేవుడు లెక్క చూచాడు, లెక్క చూసి ఆ లెక్కను ఏం చేశాడు? ముగించాడు. మినే అన్న మాటలో ఉన్న అర్థం. మరి ఆ తర్వాత మాటలో టెకెల్ అనే మాట ఉంది కదా, దానికి అర్థం ఏంటయ్యా అని అడిగినప్పుడు
దానికి చెబుతున్నాడు ఆయన. టేకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. నిన్ను త్రాసులో తూచాడు. త్రాసులో తూచినప్పుడు బ్యాలెన్స్ లేదు, బ్యాలెన్స్ అవటం లేదు. నువ్వు ఎలా కనబడుతున్నావు? తక్కువగా కనబడుతున్నావు, తక్కువగా కనబడుతున్నావు. ఒకవేళ దేవుడు నిన్ను కూడా త్రాసులో తూచుతాడేమో. తూస్తాడు ఆయన కూడా. దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరి అయిన గుండట ఆయనకు ఇష్టమట. అంటే సరిగ్గా ఉండాలట నువ్వు. అంటే బ్యాలెన్స్ ఈక్వల్ అవ్వాలి, సమానం అవ్వాలి. బ్యాలెన్స్ అనేది సమానముగా ఉండాలండి, బ్యాలెన్సింగ్ గా ఉండాలి రెండు వైపులు. ఇప్పుడు ఈ బెల్షాసర్ విషయంలో టేకేల్ అనగా చెప్తున్నాడు, నిన్ను దేవుడు త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితేవి. ఒకనాడు బెల్షాసరును దేవుడు త్రాసులో తూచాడు, తక్కువగా కనిపించాడు. అదే దేవుడు ఇప్పుడు నిన్ను త్రాసులో తూచడం అనేది కొనుక్కుంటున్నావు. నిన్ను కూడా దేవుడు ఒకవేళ త్రాసులో తూచాడా, నువ్వెలా కనబడతావు? ఎక్కువగా కనబడగలవా, తక్కువగా కనబడుతున్నావా? ఒకవేళ తక్కువగా కనబడితే ఆ తర్వాత నువ్వు కనబడవు. అర్థమైందా? ఒకవేళ దేవుడు తూచేటువంటి ఆ త్రాసులో నువ్వు ఒకవేళ తక్కువగా కనబడితే నువ్వు కనబడవిక. ఇప్పుడు ఈ బెల్షాసర్ విషయంలో అదే జరిగింది. ఈ బెల్షాసర్ అట దేవుడు త్రాసులో తూచాడట. తూచగానే బెల్షాసర్ ఎలా కనిపించాడట? దేవుడికి తక్కువగా కనపడ్డాడట, తక్కువ కనిపించాడట. ఆ తర్వాత చూడండి, ఫెరెస్ అనగా ఇదిగో నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీయులకును ఇవ్వబడును అన్నాడు. అయిపోయింది, అయిపోయిందండి. ఇక అంటే ఈ క్షణము నుంచి ఇక నీవు తక్కువగా కనిపించావు గనక, నువ్వు తక్కువ కనబడ్డావు గనక ఈ క్షణములో నీ రాజ్యము నీ యొద్ద నుండి తీసివేయబడుతుంది. నీ రాజ్యం నీ యొద్ద నుండి తీసివేయబడటం కాదు, అసలు ఇంకా ఆ తర్వాత నువ్వే ఉండవు. ఇక ఆ తర్వాత నువ్వు కూడా ఉండవు. ఇది ఎప్పుడైతే దానియేలు చెప్పటం జరిగిందో, నిన్ను దేవుడు త్రాసులో తూచాడయ్యా, త్రాసులో తూచిన ఆ క్షణంలో నువ్వు ఎలా కనిపించావు దేవుడికి? నువ్వు తక్కువగా కనిపించావు. నువ్వు తక్కువగా కనిపించావు గనక ఈ రాత్రికి ఏం జరగబోతుంది? ఆ రాత్రికి ఏం జరిగిందో 30వ వచనంలో చూడండి. ఆ రాత్రి ఎందే కల్దీల రాజగు బెల్షాసరు హతుడాయెను. అంటే లెక్కల్లో తేడా. లెక్కల్లో ఏం జరిగింది ఇక్కడ? తేడా. అంటే దేవుని లెక్కలకు సరిపోయిందా ఇతర లెక్క? సరిపోలేదండి. అంటే దేవుని లెక్కలకు ఈ బెల్షాసర్ లెక్క సరిపోలేదు గనుక, దేవుని లెక్కలకు ఈ బెల్షాసర్ లెక్క తక్కువగా ఉంది గనుక ఇక దేవుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. అదే ఇక ఈ బెల్షాసర్ను తీసివేయాలి అన్న నిర్ణయానికి. ఇప్పుడు దేవుడు నీ విషయంలో కూడా లెక్క చూస్తున్నాడు. ఎందుకంటే మన ముందు నుంచి విన్న మాటలన్నింటిలో అన్ని విషయాల్లో దేవుడు లెక్క కలిగి ఉన్నాడు. నీ విషయంలో నీ తల వెంట్రుకలు మొదలుకుంటే నీ నోట నుంచి మాట్లాడుతున్న మాట వరకు, నీ మాటల మొదలుకుంటే నీ తలంపుల వరకు, నీ తలంపుల మొదలుకుంటే నీ చేతలు, నీ నడతల వరకు దేవుడు అన్ని విషయాల్లో లెక్కలతో ఉన్నాడు. అన్ని విషయాల్లో ఏ విషయంలో నువ్వు తక్కువ కనిపించినా, అంటే నువ్వు కూడా త్రాసులు ఎలా కనబడతావు? అప్పుడు ఆయనకు తక్కువగా కనబడతావు. ఇక్కడ బెల్షాసరు తక్కువ కనిపించాడు. ఆ రాత్రే దేవుడు అతన్ని తీసుకెళ్లిపోయినట్టుగా చూస్తున్నాం, చంపేసినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ప్రేమైన దేవుని పిల్లారా, దేవుడు నీ విషయంలో లెక్క కలిగి ఉన్నాడు. నీ విషయంలో ఆయనకున్న లెక్కకు నీవు భూమి మీద సరిపోయే విధంగా ఉండాలి. అలా ఆయన లెక్కకు నువ్వు సరిపోనప్పుడు దేవుడు నీ విషయంలో జరిగించేది కూడా అదే. పరలోక రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు ఉపమాన రూపంలో ఒక విషయాన్ని చెప్పాడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయాన్ని మీరు చూడగలిగితే, మత్తయి సువార్త 25వ అధ్యాయం 19వ వచనంలో, మత్తయి సువార్త 25వ అధ్యాయం 19వ వచనంలో, బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకుని వాడు మరి 5 తలాంతులు తీసుకుని వచ్చాడు. అంటే మనకు తెలుసు కదండి ఇక్కడ సందర్భం. మరి ఒక మనుష్యుడు దేశాంతరమునకు పోవటం, దేశాంతరానికి ప్రయాణమైపోతున్న వేళ తన దగ్గర ఉన్న 3 దాసులను పిలవటం,
పిలిచి అందులో మొదటి వాడికి 5 తలాంతులు ఇవ్వటం, రెండో వాడికి 2 తలాంతులు, మూడో వాడికి 1 తలాంతు ఇచ్చి తను వెళ్ళిపోయాడట. ఆ తర్వాత మరలా కొంతకాలానికి మరలా వచ్చాడు. వచ్చిన తర్వాత 5 తలాంతులు తీసుకున్న వాడిని పిలిచాడు, 2 తలాంతుల వాడిని తీసుకున్న వాడిని పిలిచాడు, 1 తలాంతు తీసుకున్న వాడిని కూడా పిలిచాడు. అప్పుడు ముందుగా 5 తలాంతులు తీసుకున్న వాడితో మాట్లాడుతున్నాడండి ఆయన యజమాని. ఏమంటున్నాడు? నేను నీకు 5 తలాంతులు ఇచ్చాను కదా, నీకు ఇచ్చిన ఈ 5 తలాంతులను నువ్వేం చేశావు అన్నప్పుడు అతను చెబుతున్న సమాధానం, అయ్యా నీవిచ్చిన ఈ 5 తలాంతులకు మరో 5 తలాంతులు నేను సంపాదించాను అన్నాడు. నీవిచ్చిన 5కు మరో 5 సంపాదించాను అన్నప్పుడు అప్పుడు యజమాని అన్న మాట, భలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. ఆ తర్వాత 2 తలాంతులు తీసుకున్న వానికి కబురు పెట్టాడు. వాడు వచ్చాడు, నీకెన్ని తలాంతులు ఇచ్చాను? నాకు 2 తలాంతులు ఇచ్చావు ప్రభువా అన్నాడు. మరి నువ్వేం చేశావన్నాడు. నీవిచ్చిన ఈ 2 తలాంతులకు నేను మరో 2 తలాంతులు సంపాదించాను అన్నాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. 1 తలాంతు తీసుకున్న వాడిని కబురు పెట్టాడు. వాడు వచ్చాడు, నీకిన్ని ఇచ్చానన్నాడు. నాకు 1 ఇచ్చావు ప్రభువా అన్నాడు. మరి నువ్వేం చేశావన్నాడు. నేను ఈ 1 తలాంతును పాతి పెట్టాను అన్నాడు. అప్పుడేమన్నాడు ఆయన, బలా అనలేదు, వీణ్ణి కూడా పాతి పెట్టేని తీసుకెళ్ళి అన్నాడు. వీణ్ణి కూడా పాతి పెట్టండి అన్నాడు. చూసారా? అంటే 5కు 5 సంపాదించాడు, 2కు 2 సంపాదించాడు. సమానం. వెరీ గుడ్, బాగుంది. ఇది కూడా ఏంటంటే పరలోక రాజ్యానికి సంబంధించిన ఉపమానం అండి ఇది. అందుకే బ్రాకెట్లు చూడండి, పరలోక రాజ్యము అన్నాడు. అంటే పరలోక రాజ్యానికి సంబంధించిన ఉపమానం. అంటే పరలోక రాజ్యానికి వెళ్ళటానికి భూమి మీద ఉన్న మనము కూడా అలానే ఉండాలట. ఎలా? పరలోకమందున్న దేవుడు ఆయన ఒక మనుషుడైతే ఈ భూమి మీదికి మనల్ని పంపుతున్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆయుష్ కాలాన్ని ఇచ్చి పంపించాడు. ఒకరికి 50 ఇచ్చాడు, ఒకరికి 60 ఇచ్చాడు, ఒకరికి 70 ఇచ్చాడు, ఒకరికి 80 ఇచ్చాడు, ఒకరికి 30 ఇచ్చాడు. ఇప్పుడు మీకు ఇవ్వబడిన ఆయుష్ కాలం ఏదైతే ఉందో తల్లి గర్భంలో ఉండగా నిర్ణయించాడే, నువ్వు పిండమ్మగా ఉన్నప్పుడే రాసుకున్నాడే, తల్లి గర్భంలో పిండమ్మగా ఉన్నప్పుడే నీకు నియమించిన దినాలు, అదే నీ ఆయుష్ కాలం అయితే ఆ ఆయుష్ కాలంతో భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ ఆయుష్ కాలంలో నువ్వు ఆయన కొరకు ఎంత పని చేశావు. నీకు 50 ఏళ్ళు ఇచ్చాను, ఈ 50 ఏళ్ల కాలంలో నువ్వు ఎంత చేశావు పని, ఎన్ని ఆత్మలు నువ్వు ఆయన యొద్దకు నడిపించావు. ప్రభువా తండ్రి, నీవు నాకు ఇచ్చింది 50 కదా, ఈ 50 సంవత్సరాల కాలంలో వందలాది మందిని నీ కొరకు సంపాదించాను అన్నప్పుడు బలా అంటాడు. ఈ విషయంలో నీకెంత ఇచ్చాను నాయన? నాకు ఇచ్చింది నువ్వు 60 ఏళ్ళు నాయన. ఈ 60 ఏళ్లలో నువ్వేం చేశావు నాయన? ఈ 60 ఏళ్లలో నేను కూడా అనేక వందల మందిని నేను నీ కొరకు సంపాదించాను అన్నప్పుడు భలా నమ్మకమైన మంచి దాసుడా, నీకెంత ఇచ్చాను? నాకు 100 ఇచ్చావు ప్రభా. ఈ 100 ఏం చేశావు? ఈ 100 అంతా కూడా నాయన ఆనందాలతో, పెళ్లిళ్లతో, పిల్లలతో, మనవలతో, మనవరాళ్ళతో ఆనందంగా గడిపేశాను. అందుకని నీకు ఇచ్చింది 100 సంవత్సరాలు. అందుకోసమే ఇచ్చానా? అందుకోసం కాదు నాయన. కనుక వీని తీసుకుని వెళ్ళి చీకటి గదిలో పడేయండి, వీని తీసుకుని వెళ్ళి చీకటి గదిలో పడేయండి. ఎందుకు? నీకిచ్చింది 100 సంవత్సరాలు నీ కోసం బ్రతికి, నీ కుటుంబం కోసం బ్రతికి, నీ పిల్లల కోసం బ్రతికి, నీ పిల్లల కోసం నీ ఇచ్చిన ఆయుష్ కాలం అందుకోసం కాదయ్యా నీకు ఇచ్చింది. నీకు ఇచ్చిన ఆయుష్ కాలం నా పని కోసమే ఇచ్చాను. నీకు ఇచ్చిన అవయవాలు కూడా నా పని కొరకే ఇచ్చాను. ఇప్పుడు నీకు ఇచ్చిన ఆయుష్ కాలాన్ని ఒకవైపు త్రాసులో పెడితే మరోవైపు త్రాసులో నువ్వు ఆయన కొరకు చేసిన పనులు పెడతాడు దేవుడు. నిన్ను త్రాసులో తూచటం అంటే నిన్ను తీసుకుని వెళ్ళి త్రాసులో కూర్చోబెట్టడం కాదు. నీకు ఇచ్చిన ఆయుష్ కాలం ఎంత? 50. 50 ఏళ్ళు ఒకవైపు త్రాసులో పెడతాడు. ఈ 50 ఏళ్లలో నువ్వు ఆయన కొరకు చేసిన పనులే ఉన్నాయి, మరోవైపు పెడతాడు. అప్పుడు ఏమైపోతుంటది? అప్పుడు బ్యాలెన్స్ అవ్వదండి. ఎందుకంటే మనం ఆయన కొరకు చేసిన పనులు ఏమైపోతుంటాయి? తక్కువైపోతుంటది, కిందికి వెళ్ళిపోతుంటది. అది కిందికి వెళ్ళిపోతుంటది. అంటే బ్యాలెన్స్ ఈక్వల్ అవటం లేదన్నమాట. అంటే నిన్ను కూడా దేవుడు త్రాసులో తూచినప్పుడు నీకు ఇచ్చిన ఆయుష్ కాలాన్ని ఒకవైపు త్రాసులో నువ్వు ఆయన కొరకు చేసిన పనులు మరోవైపు త్రాసులో పెట్టినప్పుడు సమానముగా ఉండాలి. నీకు ఇచ్చిన ఆయుష్ కాలానికి సరిపోయే పనులు నువ్వు చేయగలిగితే అప్పుడు ఆయన లెక్కకు భూమి మీద నీ లెక్క ఎలా ఉంటుంది? అప్పుడు సమానముగా ఉంటుంది. నీకు ఇచ్చిన ఆయుష్ కాలం ఎక్కువ, నువ్వు ఆయన కొరకు చేసిన పనులు తక్కువ. అప్పుడు ఏమవుతుంది? బ్యాలెన్స్ అన్నది ఈక్వల్ అవ్వదు కదండి. అప్పుడు ఎలా కనపడతావు? నువ్వు తక్కువగా కనపడతావు. అంటే బెల్షాసర్ టైప్ అన్నమాట. ఏం చేశామంటారు చెప్పండి? ఇప్పటికీ ఈ సత్యం తెలుసుకునేసరికి మన జీవితంలో సగకాలం వృధా అయిపోయిందండి. ఇక ఎంత కాలం ఉందో మనకు తెలియదండి.
ఎంతకాలం ఉందో మనకు తెలియదు. ఇప్పటికే వృధాగా వెళ్ళిపోయిన కాలాన్ని జ్ఞాపకం చేసుకుని కుమ్ములు పోతూ ఇంకా అంతకన్నా ఎక్కువ కార్యక్రమాలలో మనం ఉండవలసినటువంటి పరిస్థితి అండి ఇప్పుడు ఇది. అందుకే ఒకనాడు పౌలు తిమోతికి రాసిన పత్రికలో తిమోతికి హెచ్చరిక చేస్తున్నాడండి. పౌలు ఏమని హెచ్చరిక చేస్తున్నాడు ఒకసారి ఆ మాట మీరు చూడగలిగితే ఈ సందర్భంలో పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం నుంచి మీరు చూడగలిగితే, తిమోతి వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడు. సమయాన్ని చూడొద్దు ఇప్పుడు తిమోతి, ఇప్పుడు సమయాన్ని చూసే కాలం కాదయ్యా ఇది. ఎందుకంటే ఇప్పటికే నీ జీవితంలో సగకాలం ఏమైపోయింది, వేస్ట్ అయిపోయింది కదయ్యా. నేను వచ్చేంత వరకు, నేను నీకు వాక్యాన్ని చెప్పేంత వరకు నీ పుట్టుకేంటో, నీ బ్రతుకు పరమార్థం ఏంటో, మరణం తర్వాత జీవితం ఏంటో ఇవేవి నీకు తెలియకుండానే నీ జీవితంలో సగకాలం వృధాగా అయిపోయింది కదా. అంటే ఎప్పుడైతే నువ్వు వాక్యములోనికి రావటం జరిగిందో, క్రీస్తుకు రావటం జరిగిందో, అప్పటి వరకు నీకు ఇవ్వడం ఆయుష్కాలం అంతా వేస్ట్ అయిపోయింది. ఆ ఆయుష్కాలంలో చేయవలసిన పనులు కూడా గుట్టలు గుట్టలుగా అలానే పేరుకొని పోయాయ్యా. ఇప్పుడు నేను ఆదివారం మాత్రమే చేస్తాను, అవసరం వచ్చినప్పుడు చేస్తానంటే అంతకుముందు నువ్వు చేయవలసిన పని అలానే మిగిలిపోయింది. ఇప్పుడు చేయవలసిన పని అలానే మిగిలిపోతే పని ఎక్కువైపోతుంది. నీకు ఇవ్వడం ఆయుష్కాలం రోజు రోజుకి తరిగిపోతుంది. పని ఎక్కువైపోయింది, ఆయుష్కాలం తగ్గిపోతూ ఉంది. ఇప్పుడు నువ్వు ఎలా చెప్పండి? ఇప్పుడు నువ్వు అలా నేను ఆదివారమే చేస్తాను, పనున్నప్పుడే చేస్తానంటే కుదరదయ్యా. ఇప్పుడు సమయమనక అసమయమనక నువ్వు ఎందులో ఉండాలి? ఇప్పుడు పనిలో ఉండాలి. పాఠశాలలు ప్రారంభించేది జూన్ నుంచే పాటలు ప్రారంభం అవుతాయి. కానీ పిల్లలన్నీ అంత పెద్దగా మనసు పెట్టరు, అంత పెద్దగా పట్టించుకోరండి. ఎందుకంటే పరీక్షలు ఎప్పుడో కదా మార్చి ఏప్రిల్లో వస్తాయి. అందుకే జూన్ అంతా ఏదో సరదాగా, జూలై అంతా సరదా, ఆగస్టు సరదా, ఇలా ఎప్పుడైతే సంవత్సరానికి సంబంధించిన పరీక్షల టైం టేబుల్ ఒక్కసారిగా వచ్చేసిందో అక్కడి నుంచి వీళ్ళలో టెన్షన్ ప్రారంభమైపోతుంటదండి. ఇంకా టెన్షన్ ప్రారంభమైపోతుంటది. ఎందుకు? అయ్యో పరీక్షల దగ్గరకు వచ్చేసాయి. ఇప్పటికే వెనకాల జూన్ నుంచి డిసెంబర్ వరకు ఈ కాలాన్నంతా ఆడుతూ పాడుతూ సరదాగా గడిపేశాం. ఇక పరీక్షకు ఎంతో కాలం లేదు కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి? గతంలో మనం సరదాగా గడిపినటువంటి ఆ సమయంలో మనం చదవలసిన పాఠాలన్నీ మిగిలిపోయాయి. ఇప్పుడు ఆ పాఠాలు పూర్తి చేయాలి. ఇప్పుడు ముందున్న ఈ 3 నెలల పాఠాలు పూర్తి చేయాలి. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక సమయాన్ని చూడొద్దు. ఆటలకు స్వస్తి, పాటలకు స్వస్తి, ఆనందాలకు స్వస్తి, విందులకు స్వస్తి, అన్నింటికీ స్వస్తి చెప్పాలి. పుస్తకాల ముందే కూర్చోవాలి. రాత్రి 1 గంటైనా 2 గంటైనా టీ ఫ్లాస్క్ లో పోసుకొని టీ తాగుతూనైనా కానీ ఇంకేం లేదు, సిలబస్ అంతా పూర్తి చేసుకోవాలి. కారణం చదవవలసిన సమయంలో చదవలేదు గనుక. అలానే నువ్వు చేయవలసిన సమయంలో పని చేయలేదు. కారణం ఏంటంటే అప్పటికి నీకు తెలియలేదు అసలు నువ్వు ఎందుకు పుట్టావో, ఎందుకొరకు వచ్చావో, నీ కార్యక్రమాలు ఏంటో నీకు అప్పటికి తెలియలేదు. తెలిసేసరికి 20 ఏళ్ళు అయిపోయాయి, తెలిసేసరికి 30 ఏళ్ళు, తెలిసేసరికి 40. ఇప్పుడు ఈ 40 ఏళ్లలో తెలుసుకున్న నీవు 40 ఏళ్లకు ముందు చేయవలసిన పనులన్నీ కూడా ఎప్పుడు చేయాలి? ఇప్పుడు 40 ఏళ్ల తర్వాత చేయవలసిన పనులన్నీ ఎప్పుడు చేయాలి? ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు చేయవలసిన పనులు ఉన్నాయి, గతంలోనూ మిగిలిపోయిన పనులు ఉన్నాయి. ఆ పనులు ఈ పనులు మనం ముందు పెట్టుకుంటే అసలు ఇక ఎలా నిద్ర పట్టగలం, ఎలా భోజనం చేయగలం, ఎక్కడికి ప్రయాణం చేయగలం చెప్పండి? రాత్రనక పగలనక దేవుని కార్యక్రమాలను నిమగ్నమైపోవాల్సిన పరిస్థితి అండి ఇప్పుడైతే. ఇప్పుడు మనం విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం కాదండి. ఇప్పుడు విందులో ఉండవలసిన కాలం కాదండి ఇది. ప్రయాణాలలో ఉండవలసిన కాలం కాదండి. ఇప్పుడు మనకున్న ఈ కాలం అంతా దేవుడు పనిలో ఉండవలసిన కాలం తప్ప మరో కాలం కాదు. ఒకవేళ పని ప్రారంభించిన కొన్ని దినాలకే మన ప్రాణం పోతే మన పరిస్థితి ఏమైపోతుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. అలా కూడా అనగా దేవుడిచ్చిన నీ ఆయుష్ కాలానికి సరిపోయే అన్ని కార్యక్రమాలతో నీవు ఆయన ముందుకు వెళ్ళిపోవాలి. ఆయన ముందు నిలవబడాలి. ఆయన ముందు నిలవబడిన ఆ క్షణాన్న దేవుడిని అడిగే ప్రశ్న ఒకటే. నీ భార్య కోసం ఏం చేసావు, నీ బిడ్డల కోసం ఏం చేసావు, నీ కుటుంబం కోసం ఏం చేసావు అని అడగడు. ఆయన అడిగే ఒకే ఒక్క ప్రశ్న, నా కొరకు నువ్వేం చేసి వచ్చావో చెప్పంటాడండి. తెలుసండి ఏమంటే దేవుడు చచ్చిపోయిన తర్వాత మనకు పెట్టే పరీక్షలో, ఆ పరీక్షలో మనల్ని అడిగే ప్రశ్న ఒకే ఒక్క ప్రశ్న అండి. ఆ ప్రశ్నను కూడా దేవుడు ముందుగానే మనకి లీక్ చేశాడండి. అదేంటనమాట? అదేంటి? నీ భార్య కోసం ఏం చేసావు నాయన? ఎందుకంటే భార్య కోసం ఏం చేశావంటే ఎన్నో చెప్తాం. నీ పిల్లల కోసం ఏం చేసావు అంటే అన్ని చాలా చెప్పేస్తాం. నీ తల్లిదండ్రుల కోసం ఏం చేశావంటే చెప్తాం. నీ కుటుంబం కోసం ఏం చేశావంటే చెప్తాం. కానీ మన దగ్గర సమాధానం లేని ప్రశ్న ఒకటే. అదేంటనమాట? దేవుడు నా కోసం ఏం చేశావని అడిగే ప్రశ్న. ఏం చెప్తారు చెప్పండి?
నా కోసం మీరు ఏం చేశారని ఆయన అడిగే ప్రశ్నకు మీ దగ్గర ఉన్న సమాధానం ఏంటో మీరు ఆలోచించండి ఒక్కసారి. దేవుడు ఎంత మంచివాడంటే చచ్చిపోయిన తర్వాత అడిగే ప్రశ్నను కూడా బ్రతుకుండగా చెప్పేస్తున్నాడు. ఎంత మంచివాడంటే నువ్వు పరీక్షల్లోకి వెళ్ళక ముందు క్వశ్చన్ పేపర్ ముందుగా నీ చేతులు తీసుకొచ్చి పెట్టారనుకో, ఆహా అంటావు, ఎంత ఆనందపడిపోతారు, ఎంత సంబరపడిపోతుంటారు. అంటే పరీక్షల్లో వచ్చే ప్రశ్నలు పరీక్షల్లోకి వెళ్ళక ముందే నీ చేతికి వచ్చాయంటే ఎంత ఎగురుగంతేస్తారండి, ఎంత ఆనందం అండి. క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోయింది ఆనందం. నిజంగా నువ్వు చనిపోయిన తర్వాత దేవుడు నిన్ను అడిగే ప్రశ్న నువ్వు బ్రతుకుండగానే దేవుడు నీకు చెప్తున్నాడంటే అంటే నువ్వు పరీక్షలో ఫెయిల్ అవ్వకూడదన్నమాట. నువ్వు పరీక్షలో ఫెయిల్ అవ్వకూడదు, నువ్వు పాతాళానికి వెళ్ళిపోకూడదు, నువ్వు పాస్ అవ్వాలి. నిన్ను పాస్ చేసుకోవటానికి దేవుడు ఇదిగో ప్రశ్నని ముందే చెప్పేస్తున్నాడు. నా కోసం నువ్వేం చేశావన్న ఒకే ఒక ప్రశ్న నేను నిన్ను అడుగుతాను. కానీ విచిత్రం ఏంటంటే మానవాళి దగ్గర ఆ ఒక్క ప్రశ్నకే సమాధానం ఉండదండి. ఇక మనం దేవుణ్ణి ఒకవేళ ప్రశ్నలు అడుగుతామా? ఒకవేళ మనం దేవుణ్ణి ఒకవేళ ప్రశ్నలు అడిగితేనట నువ్వు 1000 ప్రశ్నలు అడుగు, ఆయన దగ్గర సమాధానం ఉంటుందట. తెలుసండి, మనిషి అడిగే 1000 ప్రశ్నలలో 1000 ప్రశ్నలకు దేవుడు సమాధానాన్ని ఇస్తాడు. కానీ ఆయన అడిగే ఒకే ఒక్క ప్రశ్నకు మనిషి సమాధానం చెప్పలేడట. అదండి ఆయనది, అదే ఆయన. నువ్వు 1000 అడుగు, 1000కి చెప్తాడు. కానీ ఆయన అడిగే ఒకే ఒక్క దానికి నీ దగ్గర ఏముండదు, సమాధానం ఉండదు. అప్పుడు ఏమంటారు? ఆ ఒక్కటే అడక్కు ప్రభు అంటారా? అలా అంటే నేను ఆ ఒక్కటే అడుగుతానంటాడు ఆయన. అంతే, నేను అడిగేది ఆ ఒక్కటి. ఎందుకంటే నీకు పరలోకం ఉన్నది ఆ ఒక్క ప్రశ్న మీదనే ఆధారపడ్డది. నా కోసం నువ్వేం చేసి వచ్చావు చెప్పాలండి. మీకోసం నాయన కరపత్రికలు పంచాను, వాల్ పోస్టులు అంటించాను, సెమినార్లు చేశాను, క్లాసులు పెట్టాను, మీటింగులు జరిగించాను, 1000 రూపాయలు ఇచ్చాను, ఎంతో మంది పిల్లలను నీ వాక్యం వినేటట్టుగా చేయడానికి కారకున్నయ్యాను. ఎన్ని కార్యక్రమాలు చేశాను తండ్రి నీకోసం. నాకు ఇవ్వబడిన ఆయుష్ కాలంలో నీ కొరకు నేను చేసిన కార్యక్రమాల లెక్క ఇగో ఇంత తండ్రి అని నువ్వు చెప్పగలిగితే అప్పుడు నీకు ఇచ్చిన ఆయుష్ కాలానికి నువ్వు చేసిన కార్యక్రమాలకు లెక్క సరిగ్గా సరిపోతే అప్పుడు వచ్చే నాయన పరలోకం అంటాడు. అంటే ప్రతి మనిషి ఏదో ఒక దినాన్న దేవుడి ముందు నిలవబడక తప్పదు. నిలబడిన ఆ క్షణాన్న మన గురించి దేవునికి లెక్క అప్పచెప్పుకోవాల్సిన పరిస్థితి కూడా మనకుందంటే అదే పౌలు రోమిలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వచనంలో అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వచనంలో మనలో ప్రతి వాడును అంటే ఏ ఒక్కరిని విడిచిపెట్టడం లేదు. చూసారంటే ప్రతి వాడు ఎవరికి వారే. భార్య కష్టపడుతుంది కానీ దేవుడు భర్తకు పరలోకాన్ని ఇస్తాడు, భర్త కష్టపడుతున్నాడు కానీ దేవుడు భార్యకు బిడ్డలకు పరలోకాన్ని ఇస్తాడు అనుకుంటున్నది కాదండి. ఇప్పుడు ఆ కాలం కాదు. ఒకప్పుడు నోవాహు నీతిమంతుడుగా ఉన్నాడు కదా, నోవాహుని బట్టి కుటుంబాన్నంతా కాపాడినట్టు ఇప్పుడు మా తండ్రి పనులో ఉన్నాడు కదా మేమంతా కాపాడబడతాం నువ్వు అనుకుంటుంది. అది పాత నిబంధన. ఆ కాలాన్ని దేవుడు అజ్ఞాన కాలము అన్నాడు. ఇప్పుడు కాదు. ఇప్పుడు ఎవరు పని చేస్తే వారికే పరలోకం. అందుకే ఆయన రాకడలో భార్య భర్తలు ఇద్దరు మంచం మీదనే ఉంటారట, కానీ ఇద్దరు ఎత్తబడతారన్నాడా? ఒకరు విడవబడతారట, ఒకరే ఎత్తబడతారట. మరి భార్య విడవబడుతుందో భర్త విడవబడతాడో ఒకసారి భార్య భర్తలుగా మీరే నిర్ణయించుకోండి. ఇద్దరు ఎత్తబడేవారుగా ఉన్నారా? ఇద్దరిలో ఒకరు దించబడి ఒకరు ఎత్తబడేవారుగా ఉన్నారా? ఇద్దరు తిరగలు విసురుతుంటారట, కానీ ఒక్కలే వెళ్ళిపోతారట, ఒకరు ఇక్కడే ఉండిపోతారట. ఇద్దరు పొలంలో ఉంటారట, ఒకరే ఎత్తబడతారట, ఒకరు ఇక్కడ విడవబడిపోతారట. మీరు విడవబడే వారిలో ఉంటారో ఎత్తబడే వారిలో ఉంటారో మిమ్మల్ని మీరుగా ఆలోచించుకోండి. మీరు ఎత్తబడేవారుగా ఉండాలా? అలా అయితే మీకు ఇవ్వబడిన ఆయుష్ కాలానికి సరిపోయే పనులు మీరు చేయాలి. అంటే ఆయన లెక్కలకు సరిపోయే విధంగా మీ లెక్కలు ఉండాలి, అంటే మీ పనులు ఉండాలని అర్థం. అదే చెప్తున్నాడు ఇక్కడ ఆయన. ప్రతి వాడు తన్ను గూర్చి దేవునికి లెక్క అప్పగించుకొనవలెను అన్నాడంటే. ఈ ఫిబ్రవరి మార్చి అంతా కూడా బడ్జెట్ టైం కదండి. ఇది అసెంబ్లీ బడ్జెట్, పార్లమెంట్ బడ్జెట్ అండి. ఫిబ్రవరి మార్చి అంటేనే అంత బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటాయంటే. అలాగనే నీవు కూడా దేవుడికి ఏం చెప్పుకోవాలట? నీ బడ్జెట్ చెప్పాలి, నీ లెక్క చెప్పాలి దేవుడికి. ఇదెప్పుడు? నువ్వు పోయినప్పుడు, అంటే నువ్వు చనిపోయినప్పుడు దేవుడి ముందు నిలవబడితే దేవుడికి నువ్వు చెప్పుకోవలసిన లెక్క.
నీకెంత కాలం ఇవ్వబడింది, ఆ కాలంలో నువ్వు ఎన్ని కార్యక్రమాలు దేవుడి కోసం చేశావు, నీకు ఇవ్వబడిన కాలానికి నువ్వు ఆయన కొరకు చేసిన కార్యక్రమాలు సరిపోయాయా పరలోకం? లేదా నిన్ను త్రాసులో తూచినప్పుడు నువ్వు తక్కువగా కనబడ్డావా, ఆ తర్వాత నిన్ను దేవుడు అగ్నిగుండంలో వేయక తప్పదు. కనుక దేవుడి లెక్కలతో మన లెక్క సరిపోవాలి. అంటే దేవుడు మనకిచ్చిన ఆయుష్ కాలానికి సరిపోయేన్ని కార్యక్రమాలు మన జీవితంలో మనం చేయాలి. అలా చేస్తే ఆయుష్ కాలానికి మనం దేవుడి కొరకు చేసిన కార్యక్రమాలు సరిపోతాయి. అలా సరిపోతే ప్రాబ్లం ఉండదు. లేదా ఆయుష్ కాలం ఎక్కువైపోయింది, పని ఏమైపోయింది, తక్కువైపోయింది అనుకోండి, అంటే అప్పుడు బ్యాలెన్సింగ్ అవుతుందా? అవదన్నమాట. అంటే అప్పుడు నువ్వు తక్కువ కనబడుతున్నావంటే ఆ తర్వాత నీకు చాలా సమస్య అన్నమాట. కనుక ప్రేమ దేవుని పిల్లలారా, అన్నింటినీ దేవుడు లెక్కలు చూస్తున్నాడు. అన్ని నీ తల వెంట్రుకలతో ప్రారంభమైతే నీ అవయవాలలో ప్రతి దానిని దేవుడు లెక్క పెట్టి ఇచ్చాడు. ఆ అవయవాలకు దేవుడు పనులు కూడా లెక్కించి ఇచ్చాడు. అవయవాలతో నువ్వు ఆయన కొరకు చేసే పనులు లెక్క పెడుతున్నాడు, నీ కొరకు నువ్వు చేసుకున్న పనులు లెక్క పెడుతున్నాడు. రేపొద్దున నీ కొరకు నువ్వు చేసుకున్న పనులన్నీ ఒకవైపు, ఆయన కొరకు నువ్వు చేసిన పనులను మరోవైపు పెడితే నీ పనులు ఎక్కువగా కనిపించి ఆయన పనులు తక్కువ కనబడితే అప్పుడు కూడా ప్రాబ్లమే నీకు. అంతే కదా? అంటే ఆయన లెక్కలకు నీ లెక్క సరిపోలేదన్నమాట. కనుక ఒకసారి మిమ్మల్ని మీరుగా ఆలోచించుకోండి. ఇప్పుడు దేవుని లెక్కలతో మీ లెక్క సరిపోతుందా? దేవుని లెక్కలతో మీ లెక్క సరిపోతే సమస్య లేదు, కానీ సరిపోకపోతేనే సమస్య. ఆ సమస్య ఇక ఎప్పటికీ సమస్యగానే ఉండిపోద్ది తప్ప ఆ సమస్యలో నుంచి బయటకు వచ్చే అవకాశం కానీ ఆ సమస్యను సరిదిద్దుకునే అవకాశం కానీ మనకి ఇక ఉండదు. అందుకే నీవు పోవు పాతాళమందు అక్కడ ఏ పని ఎలాగో నీకు లేదు. అందుకే ఇక్కడ భూమి మీద ఉండగానే శక్తి లోపము లేకుండా ఇక్కడ నువ్వేం చేయాలి? దేవుడి కోసం పని చెయ్యాలి, కష్టపడాలి. ఇక్కడే. అక్కడికి వెళ్ళిపోతే నీకు పనేమీ లేదు. అక్కడ నీకున్నటువంటి పనులు రెండే ఏడుపడం, పలుకొరకటం, ఏడవటం, పలుకొరకటం. ఇది తప్ప ఇంక నీకు ఏ పని అక్కడ ఉండదు. కానీ నువ్వు దేవుడి కోసం ఏదైనా చెయ్యాలనుకుంటే అది నువ్వు బ్రతుకుండగానే చెయ్యి. చచ్చిన తర్వాత ఎలాగో చెయ్యాలని మారు మనసు ఎలాగో వస్తుందండి. చచ్చిపోయిన తర్వాత దేవుడి కోసం బ్రతుకుతే బాగుండు, దేవుడి పని చేస్తే బాగుండు, దేవునికి ఇస్తే బాగుండు అప్పుడు అనిపిస్తుంది. కానీ అప్పుడు ఎలాగో అవకాశం ఉండదు. అందుకే లోకంలో కూడా ఆ చేతులు గాలిన తర్వాత ఆకలి పట్టుకుంటే ప్రయోజనం లేదన్నట్టుగా చచ్చిన తర్వాత నీకు ఎంత మారు మనసు వచ్చినప్పుడు ఉపయోగం లేదు. ఆ మారు మనసు ఏదో చావక ముందే రావాలి. మారు మనసు పొంది లెక్కలు పూర్తి చేసుకుని దేవుడు నా మహాలోకానికి చేరుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, మీకు వందనాలు నాయనా. మీ లెక్కలతో మా లెక్క సరిపోతుందా అని ఒకసారి మమ్మల్ని మేముగా ఆలోచన చేసుకునే మహా అవకాశాన్ని ఈ సదస్సు ద్వారా మీరు మాకు కల్పించినందులో మీ కృతజ్ఞతలు. వాక్యాన్ని విన్న మీ పిల్లలందరినీ మీ చేతుల్లో పెడుతున్నాను. విన్న మీ పిల్లలు విని మర్చిపోయేవారుగా ఉండక విన్న వాక్య ప్రకారం ప్రవర్తించచ్చు, విన్న వాక్యాన్ని అనేకులకు ప్రకటిస్తూ మీ చిత్తాన్ని వారి బ్రతుకులో నెరవేర్చి మీరు నా మహాలోకానికి వారసులయ్యే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ఇంతటి మహాజ్ఞానాన్ని ఈ తరంలో మా యొద్దకు తీసుకుని వచ్చిన మీ కుమారుడు మా డైరెక్టర్ గారు జయశాల గారి ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను ప్రసాదించి ఇంకా నువ్వు అనేకమైన సంవత్సరాలు మా మధ్య ఉంచి ఇంకా ఎన్నో నాయన మా జీవితానికి అవసరమైన సంగతులు మీ కుమారుని ద్వారా వినటానికి కృప చేయండి. మధ్యాహ్నం జరగనైన మరో సెషన్లో మాకు తోడుగా ఉండమని కోరుతూ క్రీస్తున్నామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.